సార్ ప్రెజెంట్ ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఎలాంటి అభివృద్ధులు ఏమన్నా జరుగుతున్నాయా? బాగున్నాయి, పాలిటిక్స్ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా వినిపిస్తుందా ఏమన్నా? పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లని పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవబోతుంది. రిలీజ్ అవుతున్నాను. అంటే ఇంతకు ముందు ఆయన సినిమా చేసినప్పుడు పొలిటికల్ లో ఉన్నారు తప్ప డిప్యూటీ సీఎం కాదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎలా ఉంది? డిప్యూటీస్ కాకపోయినా కానీ అదే రేంజ్ ఉంటుంది. ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? గూస్ బంప్స్, హైలైట్. మామూలుగానే ఒక టీజర్ వదిలితేనే హైలైట్గా ఉంటుంది. సో బాగుంది ఓవరాల్. నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఏ హీరో ఫ్యాన్? నేను పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలు చూసావా? అన్ని సినిమాలు చూసి. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది కదా, ఏ సినిమా రీ రిలీజ్ అయితే బాగుంటది పవన్ కళ్యాణ్ గారు? ఓజీని. ఓజీఏ డైరెక్ట్ రిలీజ్ అయితేనే బాగుంటది, రీ రిలీజ్ ఇంకా అవసరం లేదు. ఓకే, లేడీస్ మీరు చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసా? ఓకే, చూసారా ఆయన సినిమాలు? చూసా. ఓకే, హరిహర వీరమల్లో ట్రైలర్ చూసారా? పాటలు ఎలా అనిపించాయి? సూపర్. మీరండి? సూపర్. థ్యాంక్ యూ. బాబా ఎలా ఉంది ఏపీలో రాజకీయం? ఏపీ కాదు, మాది ఖమ్మం జిల్లా మధురై. మధురై. మధురై మధురై బట్టి క్రమార్ గారి నియోజకవర్గం. ఎలా ఉంది? బాగుంది, అవును, చాలా బాగుంది. కవిత గారు మొన్న లేఖ రిలీజ్ అయింది, టిఆర్ఎస్ వదిలి వెళ్ళిపోతారు అంటున్నారు. అది చెప్పలేము మరి, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటుందో మరి. గత ప్రభుత్వం ఉందా, ఈ ప్రభుత్వం ఉందా? గతదే అప్పుడు బాగానే ఉంది, దానికన్నా ఇంకా ఇప్పుడు బాగుంది. అన్ని బాగున్నాయి. ఫ్రీ బస్సులు అన్ని బాగున్నాయి, ఫ్రీ బస్సులు అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఏదైనా ఇంకా కావాలి అంటే ప్రభుత్వాన్ని ఏమన్నా అడగాలంటే అడుగు. నేనేమి అడగను, నాకేమి చెందవు. ఓకే, ఉచితాలు మాకేమి చెందవు. మా కొడుకులు ఉద్యోగాలు కొంచెం ఇక్కడే పెద్ద ఉద్యోగాలు. మా కొడుకు బట్టి క్రమార్ గారి చేతి కింద రాష్ట్ర ఖజానా ఆఫీసరు. మరి ఇక మాకేం చెందో, అందుకే మేమేం అడగాల్సినవి లేవు, కోరేవి లేవు. సినిమాలు చూడను. అవును, ఎన్టీఆర్ గారు మా అన్న. అసలు ఎవరన్నా మాట అంటే మట్టికి మెడగరవటమే పోయి. బాగా చేసుకున్నాం, అవును, చాలా బాగా చేసుకున్నాం. అన్ని సినిమాలు చూస్తాం. రామారావు గారి ఒక్కొక్క సినిమా 2 సార్లు చూసేవాళ్ళం. ఇప్పుడంటే 10 రోజులు 5 రోజులే సినిమాలు. అవును, అప్పుడు 100 రోజులు 200 రోజులు అట్లా ఆడేవి చూసేవాళ్ళం. బాగా ఇష్టం రామారావు గారు అంటే. నార్మల్ గా అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి తేడా అంటే ఏం చెప్తావు? అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు అంత బాగా అనిపించటం లేదు. అది ఈ రిలేషన్కి బాగున్నాయి, మాకు ఆ రిలేషన్ వాళ్ళకి బాగలేవు. ఇప్పుడు మాకు 76 సంవత్సరాలు. అప్పుడు సినిమాలు అప్పుడు బాగున్నాయి కానీ ఇప్పుడు నచ్చవు మాకు. అవును, చెప్పలేను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఏం నచ్చింది మేడం? నిజాయితీ, ఆయన పాలించే విధానం బాగుంది. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు. 100కి 100 నిలబెట్టుకుంటున్నారు. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? చాలా ఉంది. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు, ఈయన నిస్వార్థంగా పరిపాలిస్తాడు. సో కళ్యాణ్ గారు చాలా వేల అంటే లక్ష సినిమాలు చేస్తే కోట్లు వస్తాయి, కానీ పాలిటిక్స్ లోనే ప్రజలకు హెల్ప్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ప్రజల కోసం కూడా అందరూ తమ స్వార్థం కోసమే జీవిస్తారు. వేల కోట్లు కూడా పెట్టుకోవాలని, కానీ ప్రజలకు న్యాయం చేయాలి. నా రియల్ హీరో అంటే పవన్ కళ్యాణ్. అసలు నిజంగా ఆయన సినిమాలోనే హీరో కాదు, నిజ జీవితంలో కూడా హీరోనే. కొన్ని వేల యూత్ ఫ్యాన్స్కి ఇన్స్పైర్ అయినాయి. ఆయనను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఆయనలా ఉండాలి అని అనడానికి నిదర్శనం. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు అంత ప్రేమ? ఎందుకమ్మా? అంతే, అదంతే, ఇక చెప్పలేము. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా వస్తుంది కదా, చూడలేదు. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారండి? తనలాంటి హీరో ఇంకోళ్ళు రాకపోవచ్చు, లేకపోవచ్చు. సూపర్ స్టార్ కదా. అందరికి, లేడీస్కే కాదు, జెంట్స్కి, కొన్ని యూత్కి, అందరికి, పిల్లలకి, అందరికి. చిరంజీవి తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. బ్రో, హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది 12th. ట్రైలర్ చూసావా? పాటలు వెయిటింగ్ అన్న హరిహర వీరమల్లుకి. పొద్దున మార్నింగ్ షో టికెట్ దొరుకుతుంది లేదా, అది భయం.
షేక్ అయిపోతుంది అన్న. ఇంకా దొరుకుద్ది. ఎలా ఉన్నాయి పాటలు గట్ట? పాటలు ఎదిరిపోయిందన్న. ఎప్పుడు దాని గురించి చాలా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ, 12వ తారీఖు ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ ఎప్పటి నుంచో. ఓకే. ఇంతకు ముందు అయితే ఆయన డిప్యూటీ సీఎం కాదు సినిమా చేసినప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా డిప్యూటీ సరే సీఎం. పవన్ కళ్యాణ్ ఆ, మొత్తం బాక్స్ ఆఫీస్ పల్ల కూడా అంతేనా? బద్దలైపోతుంది. ఓకే. ఇప్పుడు నార్మల్ గా రీ రిలీజ్ ట్రెండ్ అయితే నడుస్తుంది. అందరూ ఇదే సినిమా డైరెక్ట్ సినిమాయే మాకు కావాలి, రిలీజ్ తర్వాతలే అనేసి అంటున్నారు. నీకేమన్నా పాత రిలీజ్ సినిమాలు ఈలోగా కవర్ చేయటానికి? గబ్బర్ సింగ్ అని అప్పుడుదే ఆ, మెయిన్ అదే కదా. ఓకే. మెయిన్ అదే కావాలి. అదే లేకపోతే ఖుషి. ఖుషి. ఓకే. ఆ రెండిట్లో ఏదైనా. ఓకే. ఆయన రాజకీయంగా ఆయన పాత్ర ఎలా ఉంది, ఎలా నడుస్తుంది ఏపీ? అంతా ఒక షేక్ ఆడిస్తున్నాడు అందరిని. ఆ, ఎలా ఎవరిని ఎలా చేయాలో అలా చేస్తున్నాడు. ఓకే. ఒక పక్కకి జగన్, ఒక పక్కకి కూడా రావట్లేదు ఇప్పుడు. ఆ, ఏంటి ఇంటి నుంచి బయటికి రావాలంటే షేక్ ఆడిపోతున్నాడు. ఓకే. ఎలా ఉంది ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ గురించి చెప్పమంటే? అంతా బాగుందన్న. అక్కడ ఆంధ్ర వాళ్ళు అందరూ సుఖంగా ఉన్నారు. రోడ్లు వచ్చినాయి. అప్పుడేదో రోడ్లు గట్రా ఏమీ లేవు. ఇప్పుడేదో రోడ్లు అన్ని అంతా బాగా జరుగుతుంది. పాలన కూడా సూపర్ గా జరుగుతుంది. ఉమ్, ఎవరు ఏమనుకున్నా ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడలేరు. ఉమ్, దేవుడు వచ్చాడు ఇప్పుడు ఓకే. మా అందరి గుండెల్లోకి. ఆ, ఇంకా అంత పిఠాపురం ఎలా ఉంది? పిఠాపురం తామటావులు వేసిపోతుంది. పవన్ కళ్యాణ్ అక్కడ అడిగి పెడితే చాలు. పవన్ కళ్యాణ్ గురించి ఒకడు వెళ్ళి అక్కడ ఏమన్నా మాట్లాడమని ఆ, కింద వేసి తొక్కేస్తారు ఒక్కొక్కళ్ళని. ఆ. అలా ఉంది. ఓకే. నువ్వు చెప్తాడు ఎలా ఉంది? అన్న పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నా, వెయిటింగ్ చేస్తున్నాం. బాగుంటది, ఆ, వెయిటింగ్ చేస్తున్నాం. పిక్చర్ బ్లాక్ బాస్టర్ అన్న. ఓకే. ఆయన పాలిటిక్స్ లో ఎలా ఉన్నారు? పాలిటిక్స్ లో పర్లేదన్న, బాగుంది. ఆయన రాజకీయం అంటే కొత్త ఏం కాదు. వాళ్ళ అన్నగారు పెట్టారు పార్టీ ప్రజారాజ్యం అని. దాంట్లో అన్న తమ్ముడు ఇద్దరు కలిసి చేశారు. బాగానే ఉంది. రాజకీయం ఆయనకి కొత్త ఏం కాదన్న, బాగానే చేస్తాడు. ఓకే. ఏ సినిమా గురించి వెయిటింగ్ రీ రిలీజ్? రిలీజ్ కంటే ఖుషి అన్న. ఖుషి ఎందుకంటే ఒకప్పట్లో బాగా హిట్ అయిపోయింది, బాగుంది. సాంగ్స్ కూడా బాగుంటాయి. మళ్ళా భూమిక గారు ఆ. బొట్టు చూద్దామా? అవునండి. పవన్ కళ్యాణ్ గారు చూడటానికి కాదైతే. కాదండి. నువ్వు కూడానా? అలాగని దేవుడిని చూడడానికే ఉంటాం అన్న మేము. అంతేనా? దేవుడు ఏదంటే అది. దేవుడు ఏదంటే అది. థ్యాంక్ యూ. బ్రో, హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారిది జూన్ 12th రిలీజ్ ఉంది. ట్రేజర్ పాటలు రిలీజ్ అయ్యాయి, చూసారా? చూడలే ఇంకా. ఓకే. ఈ సినిమాలకు దూరంగా ఉంటారా మీరు? చాలా దూరంగా ఉంటా. మనకి అంత అవగాహన లేదు మూవీస్ పైన. ఓకే. తెలంగాణ ఏపీ మీది? తెలంగాణ. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి తెలంగాణలో? ఆ, చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ రావాలి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో వస్తాడు, నో డౌట్. ఇప్పుడు కవిత గారి లెటర్ అనేది కొంచెం లీక్ అయ్యి వైరల్ అవుతుంది. viral అవుతుంది. అది ఇంకా క్లారిటీ లేదనమాట. అది కొన్ని చర్చలు నడుస్తున్నాయి. అది వాళ్ళ ద్వారానే క్లారిటీ వస్తుంది. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అంటే ఏం చెప్తావు? గత ప్రభుత్వం చాలా చేసింది తెలంగాణ కోసం. కానీ ఈ ప్రభుత్వం అంతా పేరొకంది ఊరొకంది అన్నట్లు వాళ్ళు చేసిన దానికి పేరు తీసుకోవడానికి చూస్తారు అనమాట. అంతే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.